are conducting this Lord's Supper last 1 year before. ఇదే విధముగా ఒక సంవత్సరం క్రితం మనం బలారాధన ఆచరించాము. So many of the churches they are conducting this one monthly once or weekly once. అనేక సంఘాల్లో నెలకొకసారి ఆచరించే వాళ్ళు, వారానికి ఒకసారి ఆచరించే సంఘాలు కూడా ఉన్నాయి. But we are not the people to conducting the traditional way of బలారాధన. ఈ బలారాధన ఏదో మనం ఆచారపూర్వకంగా చేసేది కాదు. So we need to know the value of this. దాని యొక్క విలువ మనము తెలుసుకొనవలసిన వారు. Jesus is conducting this Lord's Supper with only 12 people, right? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బలారాధన ప్రారంభించినప్పుడు 12 మందితో ప్రారంభించారు. He has given the food to the 5,000 people, men 5,000 women, little bit of 2,000 boys and girls and children, but he has shared this Lord's Supper to only 12 people, and one person immediately went out. యేసు ప్రభువారు 5,000 మంది పురుషులకి, 5,000 మంది స్త్రీలకి, పిల్లలకి, మొత్తం చాలా మందికి ఆహారం అయితే పెట్టారు. కానీ బలారాధన మాత్రం ఓన్లీ 12 మందికే ఇచ్చారు. అందులో ఒకడు ఆ బలారాధనలో పంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. Seriousness of this. చూడండి దీని యొక్క అపాయకరమైన పరిస్థితి ఏంటో. So important thing is, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, we need to know what exactly meaning of this. ఈ యొక్క బల్లారాధనకి అర్థం ఏంటి అని మనం అందరం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. So Jesus asked us to do two things outwardly. యేసుక్రీస్తు వారు 2 విషయాలు మీరు బహిరంగంగా చేయమని చెప్పారు. One is baptism. ఒకటి బహిరంగ చేయమని చెప్పింది బాప్తిసం. Number 2 is Lord's Supper. రెండవది ఏంటంటే బల్లారాధన. See, Jesus asked you do for remember me. ఇది ఎందుకు చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చేయండి అని చెప్పారు. Jesus asked us to do remembrance, right? ఎందుకు చేయమన్నాడు బల్లారాధన అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చేయడి అని చెప్పారు. So even all the gospels it is written. ఈ యొక్క 4 సువార్తల్లో కూడా ఈ విషయాన్ని రాయబడి ఉంది. Many of the things not written all the 4 gospels. అనేకమైన విషయాలు 4 భాష సువార్తల్లో రాయబడలేదు. కానీ but this Lord's Supper is written all the gospels. ఈ యొక్క సంస్కార ఆరాధన విషయంలో మాత్రం 4 సువార్తల్లో ప్రస్తావించబడింది. That means Jesus in all the disciples of Jesus also emphasized to remember Jesus. We need to participate the Lord's Supper, right? యేసుప్రభు వారి శిష్యులు కూడా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేసి దీన్ని మనం ఆచరించవలసి ఉంది. See, 6 days or 2 days after there was a very big Passover will be conducted in Jerusalem, but some of the people gathering in the home of Simeon in Bethania, that is the place only this was conducted. 6-7 రోజులకి యెరూషలేములో పస్కా పండుగ జరగక ముందు ఒక వారం రోజులకు ముందే బేతనియా గ్రామంలో సిమోను అనేటువంటి ఇంటిలో ఈ యొక్క ఈ యొక్క బల్లారాధన ఏర్పాటు చేయడం జరిగింది. See the picture. చూడండి what is Passover means? పస్కా పండుగ అంటే ఏంటో తెలుసా? That one sheep, the lamb of sheep to be beaten, that blood to save the people. That is the meaning of that. పస్కా పండుగ అనగా ఒక గొర్రె పిల్ల చంపబడాలి, దాని రక్తం ద్వారా పాపములకు విడుదల కావాలి. You know one thing, who is the real lamb? ఓకే, ఎవరు నిజమైనటువంటి గొర్రె పిల్ల? Jesus. యేసుక్రీస్తు He ప్రభు. is sitting in this home. ఆయన ఆ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. That people, పస్కా నిజమైన పస్కా ఇంట్లో కూర్చుంటే వాళ్ళేమో యెరూషలేములో పస్కా పండుగ చేసుకుంటారు. అక్కడ పెద్ద మందిరం ఉంది, అక్కడ అంతా ఉంది. కానీ నిజమైన గొర్రెపిల్ల అక్కడ లేదు. నిజమైన గొర్రెపిల్ల రూమ్ లో ఉంది. This lamb only going to be beaten within few hours. కొన్ని గంటల్లో ఈ యొక్క ఇక నిజమైన గొర్రెపిల్ల వధించబడబోతుంది. See Mark chapter 14. మార్కు సువార్త 14వ అధ్యాయం verse 1. 1వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. Yeah, okay, 2 days. Jesus sitting. verse 3. 3వ వచనంలో చూడండి, యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడో 3వ వచనంలో ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నాడు. Jesus is sitting in the home of
Simeon. It is written like this. ఇక్కడ ఈ విధంగా రాయబడింది. The leper. యేసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారంటే కుష్టి రోగి అయిన సీమోని ఇంట్లో కూర్చున్నా. మాజీ leper. I am using the word like this. నేను మాజీ అంటే మాజీ మున్నార్. కుష్టి రోగి, మాజీ కుష్టి రోగి. Before he was a కుష్టి రోగి, God saved him. Then there was a dinner. They are arranging the dinner for Jesus. కుష్టి రోగంలో నుంచి స్వస్థత పొందుకున్న తర్వాత ఈ యొక్క భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఆ సీమోను. See John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయము. The same is written here. ఇదే విషయాన్ని మరలా ఇక్కడ ప్రస్తావించబడింది. See 1. 12:1 వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములకు ముందుగా వచ్చాను. See 1 Bethania. See the Bethania is one kushrogi cured. Here same place, the same place only. See who is sitting there? Lazarus. Who is Lazarus? మృతుల్లో నుంచి he was dead, he is risen. Then verse 2 మనం చూసినట్లయితే ఒకే బేతనియాలో కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడిన సీమోను అదే ఊరిలో సమాధిలో నుంచి తిరిగి లేపబడినటువంటి లాజరు ఇంటిలో ఉన్నారు. and 2 verse 2 రెండవ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. who is sitting there? అక్కడ కూర్చున్నది ఎవరు భోజన పంక్తిలో? Martha. మార్త. You know there is a word is written ఇక్కడ రాయబడిన మాట. In Luke chapter 10, Martha want to do some work, immediately hesitation is coming. Here there is no hesitation. మార్త లోకాసు వార్తలో అయితే మార్త చాలా గొనుక్కుంది, విస్తారమైన పనులు బట్టి గొనుక్కుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మార్త యేసయ్య పంక్తిలో ఏ యొక్క సణుగుడు గొనుగుడు ఇది లేకుండా కూర్చుంది. బట్ see చూడండి వ్యత్యాసం. ఆమె మార్త కూడా స్వస్థపరచబడింది. ఆ యొక్క సనుగుడు గొనుగుడు. అక్కడేమో స్వస్థపరచబడిన కుష్ఠరోగి అయిన సీమోను. క్యూర్డ్ లాజరస్. సమాధిలో నుండి లేచబడినటువంటి లాజరుతో కూడా క్యూర్డ్ మార్తా. గొనుగుడు సనుగుడు విస్తారమైన పనులు పెట్టుకున్న మార్త కూడా స్వస్థపరచబడింది. ఇంకొక స్త్రీ ఉంది. 3వ వచనంలో అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములకు ఇచ్చాడు. We are remembering Jesus. మనము యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. We participate in the bread and the juice. Jesus is asked, we are remembering Jesus. మనము ఎప్పుడైతే ఈ ద్రాక్షారసాన్ని ఈ యొక్క రొట్టెను మనం తీసుకుంటున్నామో మన ప్రభువైన యేసుని జ్ఞాపకం చేసుకోవడం. So please understand the value. దయచేసి గమనించండి, ఆ యొక్క విలువను అర్థం చేసుకోండి. The leper Simeon. కుష్టి వ్యాధియస్తుడైన సీమోను. Nobody is accepted him. ఎవరు ఆయన అంగీకరించరు ఊర్లోకి. The leper means he has to stay outside the campus. ఒక వ్యక్తికి కుష్టి వ్యాధి వచ్చిందంటే ఊర్లో ఉండడానికి వీల్లేదు, బయట పాలెంలో ఉండాలి. The leper is connected with the sin. ఈ కుష్టి రోగం దేంతో సరిపోల్చబడిందంటే పాపముకి సూచనగా ఉంది. I am a leper. నేను ఒక కుష్టి పాపిని. Jesus cured me. యేసు నన్ను స్వస్థపరిచాడు. I remember this. నేను స్వస్థపరిచాడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. I participating. అందుకనే నేను ఈ బల్లలో పాల్గొంటున్నాను. Jesus told like this. యేసు ప్రభువు ఈ విధంగా చెప్పారు. He take the bread. నువ్వు ఈ రొట్టెని తీసుకొని and praise God. దేవునికి స్తోత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాను, పంచిపెట్టి. He tell like this. ఈ విధంగా చెప్పారు, this is my body. ఇది నా శరీరం. This is broken for me. ఇది నీ కొరకు విరవబడుతుంది. Jesus broken for me. యేసు ప్రభువు నా కొరకు విరగొట్టబడ్డాడు. broken for me. యేసుక్రీస్తు నా కొరకు విరవబడ్డాడు. My sin. నా పాపము నిమిత్తం taken my sin. నా పాపములు ఆయన తీసుకుని. So I broken this bread. కనుక నేను ఈ యొక్క రొట్టెని విరుస్తున్నాను. I touch this bread. ఈ యొక్క రొట్టెని అంటుకున్నాను. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. Worst leper. అయ్యా నేను ప్రధాన ఘోర పాపిని, కుష్టి రోగిని. Now God save me. ఇప్పుడు నన్ను రక్షించాడు పాపము నుండి. That I remember. అందుకనే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన్ని. And second person is Martha. ఇంకొక Lazarus. రెండో వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి సీమోను, రెండో వ్యక్తి లాజరు. You know Lazarus? లాజరు ఎవరో తెలుసా? Dead. చచ్చిపోయిన ఆయన. Dead.
మృతుడు, dead, మృతుడు, and also stench is coming. దుర్వాసనతో కొట్టబడుతున్న శవం. Even the sister of Lazarus say, the dead, you just please if you open the door, the smell will come. సొంత అక్కే అంటుంది లాజరు వైపు చూసి, అయ్యా ఈ సమాధి తెరిచామంటే కంపు వండలేము అంటుంది సొంత అక్కే. Jesus came, కానీ యేసు ప్రభువారు వచ్చి given the life to me. తనకి జీవాన్ని మరలా ఇచ్చాడు. I dead in the sin, మరణములో మనం సచ్చి ఉండగా, I stint in the sin, మన అతిక్రమంలో సచ్చి దుర్వాసనలో ములుగుతున్న మనల్ని I remember, నా స్వస్థపరిచాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. I really remember. నిజంగా నేను జ్ఞాపకం How చేసుకుంటున్నాను. many nights I was crying, I know that. నాకు తెలుసు నేను ఎన్ని రాత్రులు ఏడ్చానో That ఆయన much smell. అంత దుర్వాసన నా bad I జీవితం. am. నేను అంత He దుర్మార్గుడిని. loved me so much. అయినా నన్ను అంతగా ప్రేమించాడు. Lazarus, remember like this. లాజరు ఈ విధంగా జ్ఞాపకం How చేసుకుంటాడు. much thankfulness. ఎంత కృతజ్ఞతగా ఉండుంటాడు How much యేసయ్యకి. thankfully they are taking this. ఎంత కృతజ్ఞతతో ఆ యొక్క రొట్టెని real తీసుకుంటున్నారు. supper. ఇది నిజమైన He ఆహారం. forgave me many times. ఇది నన్ను ఎన్నోసార్లు క్షమించారు. Everybody say, అందరూ the smell, please don't open. But Lord Jesus, come to my life. And అందరూ He opened చెప్పారు it. దుర్వాసన తెరవద్దు అన్నారు. కానీ నా ప్రభుని యేసయ్య నన్ను స్వస్థపరిచి జీవం ఇచ్చారు. What we remember. అందుకనే మనం ఆయన జ్ఞాపకం చేస్తాం. Traditional one. It's a traditional one. ఇది ఆచారమా? ఇది వారం నెల తీసుకునే ఒక ఆచారమా? ఇది It is my life. ఇది నా జీవం. When I touch this bread, ఎప్పుడు ఆయన బ్రెడ్ when తీసుకుంటున్నాను, I touch this నేను bread, ఎప్పుడు దీంట్లో తీసుకుంటున్నాను, I remember my life. నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. Exactly, I remember. నా జీవితాన్ని జ్ఞాపకం Exactly, I remember. నా జీవితం దుర్మార్గమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. And I don't have time. In Ezekiel 17, I was in the blood. అదే యేసుకేలు గ్రంథంలో చూస్తే నేను రక్తములో పొరలాడుతున్నాను. Nobody accepted me. నన్ను ఎవ్వరు కూడా Everybody rejected me. అందరూ నన్ను పారేసి తోని Lord వెళ్ళిపోయారు. told this word like this. ఈ వచనంలో ఈ విధంగా I was travel on the way. నేను ఆ రోడ్డు మీద వెళుతూ ఉండగా I take my salt and put it on you. నా యొక్క వస్త్రం తీసి ఆ రక్తంలో పొరలాడుతున్నా That is- నిన్ను that is తుడిచాను. salvation. అదే రక్షణకి సాదృశ్యం. The Lazarus remember. లాజరు కూడా జ్ఞాపకం The చేసుకుంటున్నాడు first ప్రభుని. Simeon remember. ఫస్ట్ కుష్ఠరోగి అయిన మాజీ లెప్పర్ సీమోను. Even the wife not touch the person. సొంత భార్య కూడా ఆ కుష్ఠరోగి అయిన సీమోను అంటుకోవడానికి కూడా దగ్గరకు వచ్చేది Not కాదు. the wife and children not touch the person. వారి యొక్క సొంతగా కన్న పిల్లలు కూడా భార్య కూడా అంటుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అంత రోగం. Maybe I am thinking like this. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. Matthew chapter 18. Matthew chapter 8. మత్తయి There was సువార్త one 8వ leper came. Maybe Simeon. I don't know. ఆ 8వ అధ్యాయంలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. నేను అనుకుంటున్నాను ఆయనే సీమోనే. In that place only this word is there. He touched, the word is there. నాకు ఇష్టమని ముట్టి స్వస్థపరిచాడు అతన్ని. ఆ కుష్టి వ్యాధి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. Jesus touched me. యేసుక్రీస్తు నన్ను ముట్టాడు. Nobody accepted me. నన్ను ఎవ్వరు అంగీకరించలేదు. Really, I am telling the truth. నిజంగా చెప్తున్నాను సత్యం. You remember like నీవు కానీ యేసయ్యని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా విలువైంది. that leper, Maji leper Simeon remember. మాజీ లెప్పర్ సీమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభువుని. Lazarus remember. రెండోది లాజరు తన యొక్క దుస్థితి నుంచి లేపిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. He remember one thing. Lazarus remember one thing. లాజరు ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడు. Finish. నా పని అయిపోయింది. Everything is over. అంతా అయిపోయింది. Everything is over. అంతా అయిపోయింది. But second life. రెండో జీవం. Second generation. రెండో తన సంతతి. Second జీవన్. రెండో జీవం. Second sight. మరలా ఇంకొక జీవితం. Second everything second for అన్ని లాజరుకి అన్ని కొత్తగా మారిపోయాయి. అందుకని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఆ పంక్తిలో కూర్చున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. In another place, Jesus sitting the feet of Jesus. ఇంకొక చోట ఏమో రాయబడింది తెలుసా? లాజరు ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు అని రాయబడింది. Where he is taken the place. లాజరు ఏ స్థలాన్ని కోరుకున్నాడు చెప్పండి. What is the meaning of this baladana? ఈ యొక్క బల్లారాధన యొక్క అర్థం ఏంటో తెలుసా? Remember and worship. ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించటమే దాని అర్థం. Remember. Do you remember this? That's why we are waiting 1 year. You know that?
మీరు దీన్ని గుర్తించి మీరు జ్ఞాపకం చేసుకున్నారా? అంతగా వన్ ఇయర్ మేము వెయిట్ చేసాం. Remember and touch. మీరు జ్ఞాపకం చేసుకొని మీరు తీసుకోండి. And another one lady is ఇంకొక లేడీ ఉంది ఇక్కడ. verse 3. మూడవ వచనం. John chapter 12, 12 మూడవ వచనం. See, 3. There was a lady name called Mary. ఒక మరియమ్మ అన్న పేరు గల ఒక ఆమె ఉంది. See, it is written like this. ఈ విధంగా రాయబడి ఉంది. See, please read down properly. చక్కగా చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. See, this is the place of the church. ఇలాంటి సువాసన కలిగినదే సంఘము. There is a aroma around inside the church. ఇలాంటి సువాసన అత్తరుతో నిండబడిన సువాసన కలిగినదే సంఘము. How this aroma is coming? ఈ యొక్క సువాసన ఎలాగొస్తుంది? See, చూడండి. this lady, ఈ స్త్రీ, she had a higher value material in the mind or the home. ఆమె ఇంటిలో చాలా అటజటమాంసి అంటే చాలా ఉన్నతమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆమె కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా, నాట్ ఓన్లీ హైయర్ వాల్యూ, మిక్కిలి విలువైనది మాత్రమే కాదు, తర్వాత வெளியேறப்பெற்ற கலங்கமில்லாத విలువ గలది, తర్వాత జటామాంసి కలంగం, ప్యూర్, పరిశుద్ధత, ప్యూర్. I remember like this. నేను ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటాను. Mary has started a life sitting the feet of Jesus, hearing him. ఒకవేళ నా జీవితం ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ఆయన మాట వింటూ ఉండు. So he taken the second step. ఇంకొక స్టెప్ ముందుకు వచ్చి broken, నలుగుగొట్టబడి, higher value, బాగా ఉన్నతమైనది the feet of Jesus. యేసు ప్రభు పాదాల దగ్గర పగలగొట్టింది. What she says? ఆమె ఏం చెప్తుందో తెలుసా? This was actually created in the bottle for her death. After death only. మామూలుగా ఆ అస్తరు ఎందుకు సిద్ధపరచబడిందంటే ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమె బాడీకి పూజకి చాలా విలువైనది జటమాంసి. But see, ఆమె she opened that. ఆమె ఓపెన్ చేసి, that means what is the meaning of that? దాని అర్థం ఏంటి తెలుసా? Everything is you only. అయ్యా అన్ని నీ కోసమే అంతా. Are you come to the place like this? యేసు ప్రభు దగ్గరికి Jesus is everything for me. యేసయ్య నాకు సర్వం అనే విధానంతో everything for me. యేసుక్రీస్తే నాకు సర్వం అనే విధానంతో వచ్చేవ ఆయన దగ్గరికి. And another one place is written like this. ఇక్కడ ఇంకో ప్లేస్ లో ఈ విధంగా రాయబడింది. 7 devil is inside. Jesus was out, then only she opened. It is written another one. ఇంకొక చోట రాస్తే ఆమె 7 దయ్యాల చేత పీడించబడినటువంటి మరియా, ఆమెను యేసయ్య స్వస్థపరిచాడు. But what I am thinking, these people remember the past life, then only they touch here. That's all. నేను ఆ మరియా అనుకుంటున్నాను 7 దయ్యాలు వదిలిపెట్టిన, ఎందుకంటే దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతగాను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించి తీసుకున్నారు మళ్ళీ. See, it is not a traditional one. ఇది ఆచారము కాదు. That Maji leper thankfully join and touch the food. మాజీ కుష్టి వ్యాధి వ్యక్తి కృతజ్ఞతతో ఆ యొక్క బల్లం తీసుకున్నారు. Then రెండవది here is మార్తమ్మ. You know what happened to Martha? మార్తా గురించి మీకు తెలుసా ఏం జరిగింది? Martha is murmur lady. మార్తా ఎట్లాంటిదంటే ఎప్పుడు చూసినా గొనుగుడు సనుగుడుతో ఉండే జీవితం. Then తర్వాత she feel the presence of God. ఆమె దేవుని సన్నిధి చేత నింపబడింది. Then she felt, ఆమె తాను గుర్తించింది. ఆమె హృదయంలో దోషారోపణ, repented. ఆమె పశ్చాత్తాపడింది. How I know that? నాకు ఎలా తెలిసే విషయం. The word is here. ఇక్కడ రాయబడిన మాట. It is written the words too. రెండవ వచనంలో రాయబడి మార్తా. See what she is doing? ఏం చేస్తున్నామే? ఉపచారం చేస్తుంది. This upacharam is there, but murmur, sadugudu, gudugudu is not there. అక్కడ ఉపచారం చేస్తుంది కానీ అక్కడ ఏమి గణుగుడు సనుగుడు ఏమి లేదు అక్కడ. See what happened? ఏం జరిగింది ఆమెకి? Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయంలో అయితే విస్తారమైన పనులు పెట్టుకొని విసిగిపోయి సనుగుడుతో ఉండిపోయింది. See, I like this translation. Why? Because in Hindi also murmur, murmur, burbur, burbur. It is written like this. In Tamil murmur. See, murmur,
బర్బర్ సనుగుడు గనుగుడు all she repented, right? ఆమె ఈ జీవితం అంతా హిందీలో ఈ తమిళ్ ఇదే సనుగుడు గొనుగుడు మురుమురు ఇదంతా కూడా ఆమె జీవితంలో పశ్చాత్తాపపడి మారు మనసు పొందింది. Presence of Jesus, యేసుక్రీస్తు సన్నిధి felt in the heart. ఆమె హృదయంలో పశ్చాత్తాపడి అవును ప్రభువా I am the lady of murmur. నేను సనుగుడు గొనుగుడు కలిగిన వ్యక్తినేనయ్యా. I repented, Lord. నేను పశ్చాత్తాపడుతున్నాను I am doing the work. అయ్యా నేను పని చేస్తున్నాను ఇప్పుడు Repented person. మారు మనసు పొంది ఇప్పుడు పని చేస్తున్నాను. She remembered. అందుకనే ఈ బలలో పాల్పంచుకుంటాను. Have you remembered in the presence నీవు of ఈ God? విధంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? You are eligible to touch this. నీవు ఇలా జ్ఞాపకం చేసుకుని పాటించినట్టే దీంట్లో పాలు In the భాగస్తులకు presence of Lord, the word of God is sharing. You go to the presence of Lord. Something is remembered in your heart. You confess with Lord. Lord is cleaning. Now, Sadugudu Munugudu work is going on. That means you are eligible to touch this. దేవుని వాక్యం మీరు వినేటప్పుడు ఒకవేళ మీ హృదయంలో ఈ విషయం దీని నిమిత్తం మీరు దోషారోపణ కలిగిన వారైతే ఏదైనా జ్ఞాపకం వస్తే అప్పుడు వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొంది పశ్చాత్తాపడి అప్పుడు దీన్ని తీసుకోవాలి. But many times కానీ చాలా God remember you, దేవుని మనం జ్ఞాపకం but you చేసుకుంటున్నాడు rejected that. మనం దాన్ని తృణీకరిస్తున్నాం. You are not eligible to touch this. నువ్వు ఆ స్థితిలో ఉంటే దీనిలో పాటలు పంపులు పొందుకోవడానికి Why I am అర్హుడు saying కాదు. like this? నేను ఎందుకు చెప్తున్నానంటే This all the people are like this only. ఈ యొక్క ఇక్కడ ఉన్న మనుషులందరూ అలాంటి వారు మార్పు చెంది Say the person Maji leper, ఆ యొక్క మాజీ కుష్టి వ్యాధి వ్యక్తిని చూడండి, Maji body. చచ్చిపోయిన లాజరు చూడండి, It is written sitting here. వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? బల్ల దగ్గర And కూర్చున్నారు. Mary is sitting here. మరియమ్మ కూర్చుంది అక్కడ. In between, మధ్యలో you are not bothering about anything. నీవు దేని గురించి You are not పట్టించుకోకుండా sincere in your నీ heart. జీవితంలో God is sincerely touched లేకుండా many times in your heart. దేవుడు నిన్ను అనేక సార్లు The Holy తట్టినా Spirit కూడా is emphasizing and pressurizing you many times. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించి You don't bother about కూడా anything. దేని గురించి You are పట్టించుకోకుండా not fit to this fellowship. నీవు That's all. పట్టించుకోకుండా ఉంటే నీవు దీంట్లో పాత్రుడిగా అవడానికి అర్హత If లేని you వాడివి. taken the food like this, I You tell can- you that is the enemy to you. It will kill you. ఒకవేళ నువ్వు గుర్తించకుండా దీంట్లో పాలు భాగస్తుడు అయితే ఇది నీకు శత్రువై నిన్ను చంపివేయగలిగిన శక్తి కలిగింది. Understand? అర్థమవుతుందా? How much value this? ఎంత విలువైందో If తెలుసా? you value a life, నీవు జీవితం విలువగా honor ఇస్తే, a God. నీవు దేవునికి విలువిస్తే See, it is like this. ఈ విధంగా రాయబడి ఉంది. And the video, the home full of fragrance. ఆ ఇల్లంతా సువాసనతో నిండింది. The home full of fragrance. ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. If one person ఒక వ్యక్తి just dip in the whole body in the ditch, ఒక వ్యక్తి బాడీ పూర్తిగా గుంటలో దించితే come and sit in the room, ముంచి రూమ్ కి వచ్చి కూర్చుంటే tell me what happened. ఏమవుతుంది చెప్పండి? Tell me what happened. ఒక వ్యక్తి గుంటలో You are the only one person spoiling the smell. దాని యొక్క ఆ ఇల్లంతా దుర్వాసనతో నిండిపోతుంది. ఆ You వ్యక్తిగా are నీవు ఉంటే the person. You are the culprit there. సంఘంలో నీవు అలాంటి స్థితిలో ఉంటే ఆ ఈ సంఘం అంతా కంపు కొట్టి Everybody smell the aroma of God, ఇక్కడ అందరేమో దేవుని సువాసనతో ఉంటుంటే but you are dish. You are in the sin. You are in the ditch, always sinking, and you are coming and sitting. What happened in your life? Tell me. నువ్వు పాపంలో పొరలాడి కొంపతో కూర్చుని నువ్వు ఇక్కడికి వస్తే నీ వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? If you are a right person, నీవు సరైన వ్యక్తి what అయితే you have to do? ఏం చేయాలో తెలుసా? Go and wash yourself. వెళ్ళి కడుక్కుని Confess your sin. నీ పాపాన్ని దేవుని దగ్గర Clean your ఒప్పుకొని, whole body. అంతా శుద్ధీకరించుకొని Clean every area of your life. నీ యొక్క జీవితం అన్ని Confess క్లీన్ your చేసుకొని sin. ప్రభు దగ్గర Clean by పాపాన్ని Jesus. ఒప్పుకొని రక్తం చేత కడగబడి Then you come inside. అప్పుడు లోనకొచ్చి The smell. అప్పుడు అక్కడ స్మెల్ ఉండదు. You also like Mary, నీవు Martha, కూడా మార్తా లాంటి Yeah, remember. సువాసనతో నిండిన వ్యక్తిగా and Mary. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ She broken ఆమె పగలగొట్టింది, and she put in the thing, యేసు పాదాల దగ్గర పోసింది. and then how much they are worshiping, right? ఎంత కృతజ్ఞతతో దేవుని ఆరాధించుంటారు తెలుసా వాళ్ళు. The real meaning of this Lord's Supper, the whole heart worshiping God. ఈ యొక్క బల్లారాధనకి నిజమైన అర్థం ఏంటంటే ఆయన చేసిన దానికి కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించుట అర్థం. Are you the person come to this place? నీవు ఆ విధంగా వచ్చినటువంటి I'll వ్యక్తివా say, ఈ what is the స్థలానికి? place? What is the place? ఎలాంటి ప్లేస్ స్థలము చూపిస్తాను. Yesterday itself, the word again and again coming in my heart. నా మైండ్ లోకి నిన్నటి నుంచి ఈ మాట వస్తూనే It ఉంది. is again and again coming in my heart. పెద్దగా నా హృదయంలోనికి ఈ మాట గుర్తొస్తూనే ఉంది. Psalm 73:25. కీర్తన గ్రంథం This is the place. 73:25. 73వ కీర్తన 25వ
చరణం. This is the right place to take the బల్లారాధన తీసుకోవలసినటువంటి నిజమైన స్థలం. See. 73:25. What is written? 25. 25 చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏదియూ అక్కర్లేదు. See the real meaning of this word. చూస్తారా ఈ మాట యొక్క అర్థం మీరు గమనించండి. చూడండి. I want to come this place. నేను ఈ ప్లేస్కి రావాలి, మనం అందరూ ఈ స్థితికి రావాలి. In John chapter 12. యోహన్న సువార్త 12 all the people come to this place. అందరూ ఆ బల్లారాధన అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ స్థలానికి వచ్చారు, ఆ స్థితికి వచ్చారు. Mary come to this place. మరియం మాకు ఆ స్థితికి వచ్చింది. ఎంత విలువైన ఎంత విలువైన అట జటామాంసాస్తారు. దానికంటే విలువైనది. Somebody says it's some lakhs of rupees. కొంతమంది దాన్ని లెక్కేస్తే అది లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి అత్తరు. ఆమె పగలగొట్టింది. Myself broken. ఆమెకు స్వయమంతా, ఆమె యొక్క స్వార్థం అంతా బద్దలు కొట్టబడింది. ఆవిడ యొక్క సొంత ప్రయత్నాలన్నీ కూడా బద్దలు కొట్టబడ్డాయి. నిన్ను గౌరవిస్తున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. In heaven, పరలోకంలో నీవు తప్ప నాకెవరు లేరు. భూమి మీద నీవు నాకుండగా నాకేది వద్దు, నాకెవరు లేరు. నీవు ఈ యొక్క స్థితిలోనికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నీ హృదయం అంతా దేవునితో ఆరాధనతో నింపబడతావు. అదే నిజమైన సువాసన. That is the place Jesus is sharing the bread. ఆ సువాసన కలిగిన స్థలంలోనే ఈ బల్లారాధన ఆచరించే యేసు ప్రభువారు. Are we come to this place? నీవు ఇలాంటి స్థితికి వచ్చావా? If you see, I told you 2 days after there was a very big function is going on the Jerusalem. Will be on the Jerusalem. 2 రోజులకు ముందు యెరూషలేములో పెద్ద పండుగ జరగబోతుంది. After తర్వాత 2 రోజుల తర్వాత యెరూషలేములో పెద్ద పండుగ జరగబోతుంది. But Jesus కానీ యేసు ప్రభు, that Simeon, that లాజరు, Mary, మరియమ్మ, మార్తమ్మ all gather. ఇక్కడ కూడుకున్నారు. See, చూడండి. See the value. చూడండి ఎంత విలువైనది. They don't bother about that meeting. ఈ ఆ పండుగ గురించి దేని గురించి అసలు పట్టించుకోలేదు. Passover is Jesus. అక్కడ పస్కా గొర్రెపిల్ల ఎక్కడుంది? అది ఆటుకుట్టే ఇవ్వదా. ఆ పస్కా పండుగకి ఆ యొక్క గొర్రెపిల్ల ఇది ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. That is the meaning of the church. సంఘం అనగా everybody doing something. అందరూ ఏదో చేస్తున్నారు. We don't bother about anything. దాని గురించి ఏం పట్టించుకోవద్దు. Lord, where are you? ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావు? You are here. నువ్వు ఇక్కడ ఉంటే I am here only. నేను ఇక్కడే ఉంటా. I told you. Lord is here in Nagarpadu today. That's why I am here. ఇక్కడ నేను చెప్తున్నాను, నాగర్పాడులో దేవుడు ఉన్నాడు కానీ నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ where is God? I am always there only. దేవుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అంతే. Which is more important? ఏది ముఖ్యమైనది? Lord is here, I am here. దేవుడు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను అంతే. That's why whoever have a connection with Lord, I have joined with them and share the word and share the bread. That's all. ఎవరెవరు దేవునితో నేరుగా సంబంధం కలిగి ఉంటారో వారందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకుంటాను, ఈ బలలో పాల్గొంటాను. Remember the value. జాగ్రత్తగా sitting here. పస్కా గొర్రెపిల్ల ఎక్కడ కూర్చుంది? But they have celebration of the Passover. పస్కా పండుగ అక్కడ జరుగుతుంది. Very big. అక్కడ పెద్ద జాతర అది. 7 days Passover. 7 రోజుల పండుగ, మహా పండుగ అది. కానీ దాంట్లో దించబడాల్సిన గొర్రెపిల్ల ఇక్కడ ఉంది. ఇక్కడ సహవాసం ఉంది. Kaiba is there, Anna is there, teachers are there, బోధకులు ఉన్నారు అక్కడ, Barisair, all the people are there. అందరూ పెద్ద వాళ్ళందరూ ఆ పండుగలో ఉన్నారు. Jesus want to fellowship only 4 people, 6 people, 12 people. See the value. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఎక్కడ ఉన్నారంటే 4గురితో, 5గురితో, 7గురితో, 12 మందితో కలిసి ఇక్కడ కూర్చున్నారు. I respect the people connected with God. నేను ఎవరిని విలువిస్తానంటే దేవునితో నేరుగా సంబంధం కలిగి I want to fellowship with the people who are connected with God. దేవునితో ఎవరు నేరుగా సంబంధం కలిగి ఉంటారో వారితో నేను సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు లాగా. If Jesus will go there, యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళుంటే he doesn't have a fellowship with anybody. అక్కడ ఎవరితో కలిసి ఉండేవాడే కాదు, ఎవరితో సహవాసం లేదు. అందరూ చంపాలి, అందరూ గొర్రెలను చంపే పనిలోనే ఉండేవాళ్ళు. But here totally different. కానీ ఇక్కడ వ్యత్యాసం totally different. ఇక్కడ టోటల్ గా వ్యత్యాసం. They have concentrating on Jesus. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద మాత్రం గురి పెట్టుకున్నారు. Center is Jesus. మధ్య ప్రదేశం యేసు ప్రభు. సెంటర్ అంటే మధ్య, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ యొక్క ఆకర్షణకు మధ్యలో యేసు ప్రభువే. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ జీసస్. ఆకర్షణకు మధ్య నాట్ ఎనీ మ్యాన్, ఎవరు మనుషుడు కాదు, ఎనీ మినిస్ట్రీ, ఏ సేవకుడు కాదు.
God. యేసు ప్రభువు మాత్రమే, యేసు మాత్రమే. See, చూడండి, that Maji leper, మాజీ లెపర్ సీమోను center of attraction. ఆ యొక్క యేసు ప్రభు వారికి ఆకర్షణీయంగా ఉన్న అదే దేవుడు యేసు ప్రభు వారు ఆకర్షించిన It is like a cycle wheel. ఇది ఎలాంటిది? సైకిల్ చక్రం లాంటిది. Center action. సెంటర్ లో ఉంటది ఒక All వీల్. the spokes is connected there. ఆ యొక్క అన్ని సోలు ఈ సెంటర్ కి ఉంటాయి, That is a కనెక్ట్ అయి picture of ఉంటాయి. a church. That is a picture of a church. దానికి అర్థం ఇది సంఘానికి సాదృశ్యం. Center of attraction. సెంటర్ ఆఫ్ సంఘానికి మధ్య యేసు ప్రభు. Mary, who is your attraction? కనెక్షన్ ఎవరికి ఉంది? Jesus. యేసు ప్రభుతో కనెక్షన్. Martha, who is your attraction? యేసు ప్రభు వారికి ఆకర్షించింది. Jesus. యేసు ప్రభు వారితో Lazarus, who is your attraction? లాజరు ఎవరు అట్రాక్టించారంటే యేసు ప్రభు. Jesus. యేసు ప్రభు వారే Center action. All సెంటర్, the spokes. అన్నిటికి మధ్యలో ఉన్నాయి ఆయన. Psalm 73:25. కీర్తనలు 73:25 ఆకాశమందు ఉమ్మి అల్లామని యారు ఎనకు ఆకాశమందు నీవు ఉండగా నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. if we like this, నీవు గాని ఈ స్థితికి నువ్వు వస్తే we will share this bread అప్పుడే నువ్వు ఈ బలలో and we have a fellowship. అప్పుడు సహవాసం కలిగి ఉంటావు. I read about an olden days of king's life. నేను ఒక పాత కాలపు రాజు చరిత్ర చదివాను. So one king have 1,000 wives. ఒక రాజుకి 1000 మంది భార్యలు ఉన్నారు. Everybody in Andapuram. ఆ 1000 మంది భార్యలు అంతఃపురంలోనే ఉన్నారు. 1,000 women. చూడండి, 1000 మంది భార్యలు, one man. ఒకే ఒక పురుషుడు. That is judge. సంఘం అదే. Why you are here? నువ్వు ఎక్కడికి ఎందుకు ఉన్నావు? రాజా. నా భర్త రాజు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. Why you are here? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? రాజా. నా భర్త రాజు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. Why you are here? నువ్వు ఎక్కడ ఎందుకు ఉన్నావు? ఇంకో భార్యని అడిగితే నా భర్త రాజు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. రాజా. నా భర్త రాజా ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. Why they have a fellowship? వీళ్ళందరూ ఎందుకు సహవాసం కలిగి ఉన్నారు? రాజా. ఈ రాజా గురించి మాత్రం ఉన్నారు సహవాసం. That is church. అదే సంఘం అంటే. My రాజా. నా రాజా యేసుక్రీస్తు. You and me. నీవు నేను ఆయన భార్య. Day before yesterday, నిన్న కాక మొన్న one lady is walking in the land while ఒక పొలంలో ఒక ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. the raja is seeing. రాజుగారు ఆ యొక్క స్త్రీని చూశాడు. She attracted. ఆమెను ఆకర్షించాడు. Take the lady. తీసుకొచ్చాడు రాజ అంతపురానికి. Inside the Andapuram. అంతపురంలో పెట్టుకున్నాడు ఆమెను కూడా. Now she is called Rani, right? ఇప్పుడు ఆ పొలాల్లో తిరిగేది ఇప్పుడు రాణి అయిపోయింది. Even aged, that experienced people are there. అక్కడ పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు అక్కడ. Yesterday come. నిన్నే వచ్చినేవా? We have fellowship. నిన్న వచ్చినావును అనేక వయసులో ఎక్కువైన వాళ్ళు ఉన్నారు. నిన్న వచ్చినావును కూడా కలిసి ఉన్నాడు. What is the reason? కారణం ఏంటో తెలుసా? రాజా. రాజు కాబట్టి. Every 1,000 ladies. 1000 మంది భార్యలు. When Raja will come? రాజా ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి? వస్తాడు. ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు రాజు? చూడండి, I picturize పక్కా in your mind. నేను మీ మైండ్ లో గుర్తు ఎప్పుడు నా రాజా వస్తాడు, రాజా ఎప్పుడు వస్తాడు అన్నటువంటి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నా రాజా వస్తాడు, నా రాజా త్వరగా వస్తాడు. నన్ను పాపమని గుంటలో నుంచి లేపి నన్ను రాజా నా కోసం వస్తాడు. ఇది సంఘమునకు సాదృశ్యం. పర్సనల్ అట్రాక్షన్, మా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క అట్రాక్షన్ కాదు. ఐ డోంట్ హావ్ ఎనీ పర్సనల్ అట్రాక్షన్ విత్ ఎనీబడి. మామూలుగా సహజమైన ఎటువంటి అట్రాక్షన్ లేదు. ఇది బహిరంగంగా నా అట్రాక్షన్ నా రాజా యేసు ప్రభువు. అందుకనే నేను ఇక్కడ ఉన్నాను. నేను ఆ రీజన్ బట్టి మేము అందరూ సహవాసం కలిగి. రాజా రిజెక్టెడ్ యు, రాజా గాని నేను తృణీకరిస్తే I don't have any fellowship. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. It is like a cell phone. ఇది సెల్ ఫోన్ లాంటిది. Your cell phone connection disconnected. నీ సెల్ ఫోన్ డిస్కనెక్ట్ అయింది అనుకో, I don't have to make a call, single call. ఈవెన్ ఒక ఫోన్ కూడా కాల్ చేయలేను నీకు. Even single SMS. ఒక SMS కూడా పంపలేని కనెక్షన్. What is the reason? కారణం ఏంటంటే you disconnected with that. నీవే ఆ నెట్వర్క్ ని కట్ చేసుకున్నావు. But you connected there. మరలా నువ్వు కలుపుకుంటే wherever there, ఎక్కడున్నా కూడా, I am wherever there, నేను ఎక్కడున్నా కూడా connection మరలా కాల్ చేయగలను. That is a fellowship of church. అది సంఘం. In the church there is no physical fellowship of anybody. దయచేసి గమనించండి, సంఘములో ఎటువంటి శారీరకమైనటువంటి సహవాసం కాదు. No, there is no physical fellowship. శరీరక సంబంధమైనటువంటి సహవాసం లేదు. రక్తత్తుని ఒరువని అరియన్. రక్తంలోను మాంసం శరీరంలో నేను ఎవరిని శరీరపూర్వకంగా నేను ఎరిగిన వాడిని కాదు. I don't have any personal attraction with anybody. ఏ ఒక్క వ్యక్తితో కూడా శారీరకమైనటువంటి సహవాసం లేదు నాకు. Rejected, I rejected. నా రాజా నిన్ను తృణీకరించడం అంటే నేను కూడా నిన్ను తృణీకరిస్తాను. If you are against my king, I am against you. నా రాజాకు నువ్వు వ్యతిరేకమైతే నేను కూడా నీకు వ్యతిరేకంగా మారుతాను. కన్ఫర్మ్. I don't have respect anybody. నీ గురించి
నాకు అసలు ఎటువంటి గౌరవం కూడా ఉండదు. ఇక I am only Rani. నేను ఆల్రెడీ నా రాణిని. Grace is given by God. ఆ కృప దేవుని చేత ఇవ్వబడింది నాకు. My king has taken this place. That's all. నన్ను నా రాజు నన్ను ఈ స్థితిలో నుంచి లేపి నన్ను ఇక్కడ పెట్టుకున్నాడు. That is the reason we are fellowshipping. కాబట్టి ఆ రీజన్ బట్టి మనం అందరం సహవాసం కలిగి ఉన్నాం. That is the reason I ask all the people to direct only Raja. అందుకని నేను అందరితో ఏం చెప్తాను, మీరు అందరు డైరెక్ట్ గా రాజాతో కనెక్షన్ కలిగి ఉండండి అప్పుడే అని చెప్తున్నాను. Any Rani, ఏ రాణి అయినా come to me. నా దగ్గరకు వస్తే I am not able to do anything. నేనేం చేయలేను. I am also a Rani. నేను కూడా రాణినే. In my translation I am Sani. నేను Sani na మాడుపుడు. నా యొక్క తర్జుమాలో నేను పేడకాడిని. I am Sani. నేను ఒక పేడకాడిని. Even a Rani will not give the baby to another Rani. ఒక రాణి ఇంకొక రాణికి పిల్లను పుట్టించగలదా? పుట్టించలేదు. పుట్టించలేదు. Not possible. అది సాధ్యమైన పని కాదు. రాజా రాజా మాత్రం పుట్టించగలరు. రాజా 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 మాత్రమే. పరలోకము రాజా, పరలోకమందున్న రాజా, భూమి మీద ఉన్న రాజా, ఇక్కడ ఆయనే రాజా. No, this is the place. And వీడు ములువడం నరైంది. ఆ ఇల్లు సువాసనతో నిండిపోయింది. This is the picture of a church. ఇది సంఘము ఈ విధంగా ఉండాలి. If have this remembrance, ఈ యొక్క జ్ఞాపకం నీ జీవితంలో believe what we are, our truth, what we are preaching is real truth. మా యొక్క ఈ యొక్క సత్యాలు నిజమని మీరు గుర్తిస్తే join with us. మాతో కూడా కలిసి సహవాసాలకి మీరు కూడా పనులు పంచుకోండి. We will have a fellowship. అప్పుడు మన సహవాసం కలిగి ఉంటాం. We don't want to build a building. మేము ఇక్కడ ఏదో బిల్డింగ్ కట్టాలని మేము కోరుకోవట్లేదు. ఏమి బిల్డింగ్ కట్టాలని I want to build Andapuram. నేను కట్టాల్సింది ఏంటంటే అంతఃపురం కట్టాలనుకుంటున్నాను. One Raja. ఒక రాజా కోసం. Everybody join. మనందరూ ఆయన కోసం జాయింట్ అవ్వాలి. Main is Raja. ముఖ్యమైన వ్యక్తి రాజు మాత్రం. All interested in Raja only. అందరూ ఆ రాజా మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండండి. They are not interested in anything. ఎవరి మీద దేని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండకూడదు. Any Rani not interested in the kingdom. They are interested in the king. ఏ రాణి అయినా రాజ్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు, రాజా మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే that is the way we are working. మనం ఈ విధంగా పనిచేయాలి. నీవు కానీ ఇది నిజమని నమ్మితే, మేము చెప్పేది నిజమని నువ్వు నమ్మితే join with us. మాతో సహవాసం కలిగి that is the way only we are working. ఆ మార్గంలోనే మేము పనిచేస్తున్నాం. We all stand and pray. మనం అందరూ లేచి నిలబడి ప్రార్థించాలి. Are you the person giving aroma today this fellowship? ఈ రోజు ఈ సహవాసములో సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉన్నావా? Or the person making ugly or unpleasant smell in your heart? ఒకవేళ నీ హృదయంలో దుర్వాసన వెదజల్లే వ్యక్తిగా ఉన్నావు. If it is like this, ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉంటే now, ఇప్పుడే పశ్చాత్తాపపడు. accepted Jesus, యేసు ప్రభువుని అంగీకరించు. and then he cleanses your heart. ఆయన నీ హృదయాన్ని శుద్ధీకరిస్తారు. And then, are you really a thankful person? నిజంగా దేవునికి కృతజ్ఞతగా ఉండగలుగుతావా? Do we know we are a worst leper in sin? మనందరికి తెలుసు మనం ఎంత దుర్మార్గపు కుష్ఠరోగం కలిగిన పాపులము. We know we are really a loser, debt loser. మనం నిజంగా ఏ స్థితిలో ఉన్నవారమంటే దుర్వాసన కొడుతున్న లాజరు స్థితిలో ఉన్నవారు. We know, like Martha, remember God has put in my heart some good characters. Because of him I confess. Now without murmuring I am doing the things. Same way you are also remember in your life. సునుగుడు గుణుగుడుతో నిండిపోయినటువంటి మార్త మార్పు చెంది మారు మనసు పొంది దేవునికి ఏ సునుగుడు గుణుగుడు లేకుండా స్వార్థ ఉపచారం చేసే స్థితిలో. And also you come to the place in the Mary worshiping God more than anything in your life. మరియమ్మలాగా విలువైన వాటి కంటే ఎక్కువగా విలువైన ఆయనను ఆరాధించడానికి కలిగిన స్థితి. ఉమ్మయల్లామల్ యార్ ఎనకుండు భూమిలో ఉమ్మై తవిర వేరే విరుపమిల్లే. పరలోకంలో నీవు నాకుండగా నాకేది అక్కర్లేదు, భూమి మీద నీవు నాకుండగా నాకేది అక్కర్లేదు అన్నట్టు స్థితిలో నీవు ఉన్నావు. If it is like this, నీవు ఒకవేళ ఈ స్థితికి వస్తే మనం దేవుణ్ణి ఆరాధించాలి. That is the place of that Lord's Supper. అదే నిజమైన బల్లారాధన స్థలం. Worship God. We all raise our దేవునికి hands and కృతజ్ఞతా worship స్తోత్రాలు చెల్లిద్దాము. Really రెండు honor చేతులు God. పైకెత్తి Thank you for నన్ను the day రక్షించేవయ్యా నీకు you have వందనాలయ్యా. taken me. యేసుక్రీస్తు నా ప్రభువా, You taken me, Lord. నన్ను నీ చేతిలోకి తీసుకున్నావయ్యా. You only taken me, నీవు Lord. మాత్రమే నన్ను If you are లేవనెత్తావయ్యా. not there, అయ్యా నువ్వు లేకపోతే ఆండవరే యేసువే, ప్రభా నువ్వు లేకపోతే வாழ்க்கைக்குள்ளே வந்தீரே ஆண்டவரே. ప్రభా నీకు அந்த நாளுக்காக நன்றி ஆண்டவரே. యేసుక్రీస్తు ప్రభా నీకు స్తోత్రమయ్యా. எல்லாம் உம்முடையது ஆண்டவரே. నీదేనయ్యా సమస్తము. இடத்துல ஒன்றுமில்லை ஆண்டவరే యేసువే. ఏ మంచి లేదు, ఏ మంచి లేదు. నీవే నాకు సర్వం.
యేసయ్యా నీవే నాకు worship you, సర్వం Lord. I ప్రభువా. honor you, Lord. I love you, Lord. Praise you, Lord Jesus. I dare to యా sing you, యేసయ్యా save నీకు me, వందనాలు Lord. ప్రభా. పాపం స్థితిలో Thank you, దుర్మార్గం Father. స్థితిలో నుంచి Thank you, నన్ను Father. I లేవనెత్తావయ్యా respect నీకు you. వందనాలు. I honor you. I love you. Thanking you, my Lord. Thank you, Jesus. Thank you Worship for you, Lord. worshiping I with thank you, whom my you Lord. selected, I Lord. thank you. Praise you, Lord. I thank you, my Savior. I thank you, my Lord. చేసినందుకే కృతజ్ఞతా స్తోత్రాలు యేసయ్య ఉన్నతమైన నామమున ఆమేన్. Please sit down. దయచేసి కూర్చోండి.